అధికారంలోకి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారమే కాదు ఇంపార్టెంట్, మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడాలనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు కలవకపోవడంతో పాటు బీజేపీ లాంటి పార్టీలు ఎవరినైనా మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ రోజు మా పరిగెత్తి వచ్చేవాళ్ళు. ఎందుకంటే 12 ఎన్నికలప్పుడు వాళ్ళు డిపాజిట్ లేకుండా పోయినారు. 18 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో డిపాజిట్ లేకుండా పోయినటువంటి తెలుగుదేశం పార్టీని చూసి మామూలుగా ఎవరైనా రావాలంటే రారు కదా, అయినా మాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి మాతో కలుసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. కానీ మేము అధికారం కావాలనుకుంటే తీసుకోండి వాళ్ళం, కానీ ఆ రోజు కూడా అనుకోలేదు. మళ్ళా తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి కష్టము పోరాటము అన్ని చూసిన తర్వాత ప్రజలు అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోలేమనే ఆలోచన వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్పిన తర్వాతనే వాళ్ళు పొత్తు పెట్టుకొని గెలిచినారు. కాబట్టి అలాంటిది మాకెట్లా సార్, మేము వాళ్ళు విడిపోవాలని మేము ఎందుకు కోరుకుంటాం? వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఎన్నిక జరిగితేనే ఆ ఎన్నికల్లో మేము గెలిస్తేనే శబాస్ అనిపించుకుంటాం తప్ప వాళ్ళు విడిపోయి వచ్చి ఓడిపోతామని వాళ్ళే చెప్పినారు. విడిపోయి వచ్చిన తర్వాత దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయనట్టుంటారు సార్. మరి అదేంటిది అంటే వాళ్ళు మాట్లాడతారు చూడు, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదేదో చెప్పుకుంటా వచ్చినప్పుడు మేము కూడా అంటాం, ఏంది మీరు అయితే సరే పెద్ద బాధగాలని అనుకుంటున్నాం కదా, మేము పెద్ద వాళ్ళ నాయకత్వం చూసి మాకు ఓటేసినారు అనుకుంటున్నారు కదా, సింగిల్ గా రాని మరి అయితే చూద్దాం, ఎన్నికలు పోటీ చేయండి అంటారు. నేను ఏమంటున్నానంటే సింగిల్ గా వస్తే ఓడిపోతామని స్వయంగా అధినేతలే చెప్పినారు. ఈ రోజు వాళ్ళు మళ్ళీ మాకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఓడిపోతామని తెలుసు. వాళ్ళతో ఓడిపోయే వాళ్ళతో మేము మళ్ళీ ఓడిపోతే ఇంకా మాకేం మర్యాద ఉంటుంది? వాళ్ళు సింగిల్ గా కాదు, ముగ్గురు వచ్చినప్పుడే గెలిపించుకోవాలా, మేము గెలిచాలా. కాబట్టి మా కాన్సెప్ట్ అది. రెండోది వర్మ గారి గురించి మాట్లాడాలి. వర్మ గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. గెలిచిన తర్వాత అక్కడ దానికి టికెట్ రాదు. టికెట్ ఎందుకు రాదంటే అక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ఆ పార్టీ అధినేతగా ఉండి ఈ పార్టీని మొత్తం అంతా ఒక రూట్ కు తీసుకొచ్చి ఏది టీడీపీ బీజేపీ అందరినీ తెచ్చినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతంలో కాదు, ఏ ప్రాంతం కుప్పం తప్ప ఏ ప్రాంతం అయినా టికెట్ ఇవ్వాల్సిన సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో అక్కడ టికెట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వర్మ గారిని కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వేదిక మీద మీ చేతుల్లో పెడతాను, నా గెలుపు, నన్ను గెలిపించండి అన్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే రాజకీయంగా నేను కూడా ఒక యాస్పిరెంట్ ఉన్నా, నేను కూడా ఏదైనా ఆశించేవాడిని. అలాంటి వ్యక్తులు, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వర్మ గారిని తీసుకెళ్లి, వర్మ గారు మాకు బాగా కష్టపడి పనిచేసినారు, ఈ పని చేసినటువంటి వ్యక్తికి మీరు అకామిడేషన్ చేయండి, కానీ నా నియోజకవర్గంలో ఇక మీదట ఆయన్ను జోక్యం చేసుకోవద్దు, ఎప్పుడు మనం 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకుంటే మళ్ళీ మధ్యలో ఇడిపోతామంటే నీ పార్టీకి మీరు లీడర్షిప్ కావాలి కాబట్టి మీరు ఎంకరేజ్ చేసుకోండి అనే ఆలోచన ఉండే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇక లోకేష్ గారి దృష్టికి వచ్చినప్పుడు, లోకేష్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా అన్న అనే వేదికల మీద బ్రహ్మాండంగా చెప్తున్నారు. సంతోషం చాలా, ఎందుకంటే ఒకరినొకరు అభిమానించుకోవడం, కలిసి ఉన్నప్పుడు బాగుండడం మంచిదే. కానీ మీరు మీకోసం ఆయన పనిచేసి, మీకోసం త్యాగం చేసి, మీకోసం పనిచేసినటువంటి వ్యక్తి